స్టువర్టుపురం. ఈ పేరు వింటే ఒకప్పుడు వాళ్ళు లేదు వీళ్లు లేదు అందరూ హడలిపోయేవారు. వీళ్ల కన్ను పడిందా ఇంకా అంతే సంగతులు. ఆ సంపదలకు నీళ్లు వదులుకోవాల్సిందే. ఇప్పుడు ట్రెండ్ మారింది, టెక్నాలజీ పెరిగింది. క్రైమ్ జరగకుండా చూడటంలో మన పోలీసులు విఫలమవుతారేమో కానీ క్రైమ్ జరిగిన తర్వాత మాత్రం కేసులను త్వరగానే పరిష్కరిస్తున్నారని అనుకుంటున్నారట పోలీసులు. పాత నేరగాళ్లైతే మాత్రం ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పోలీసులు వాళ్ల భరతం పడుతున్నారు. అతను 78 సంవత్సరాల వయసున్న పాత నేరస్తుడు. ఉండేది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం గ్రామం. ఇప్పటికే ఆయన మీద 14 కేసులు ఉన్నాయి. ఎన్నిసార్లు జైలుకి వెళ్లొచ్చినా ఈయన గారి బుద్ధి మాత్రం మారటం లేదు. ఇప్పుడు ఈయన గారి కన్ను అదే గ్రామంలో నివాసం ఉంటున్న వందనపు లక్ష్మీ కుమారి ఇంటి మీద పడింది. అనుకున్నదే తడుగా పూర్తి సమాచారం సేకరించారు. వీరి వద్ద పెద్ద మొత్తంలో బంగారం డబ్బులు ఉంటాయని గ్రహించాడు శ్రీరామ్మూర్తి. లక్ష్మీ కుమారి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బాజీకి డబ్బు ఆశ చూపించి వారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. దొంగతనం చేయటానికి వయసు సహకరించకపోవడంతో జైల్లో పరిచయమైన బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన విల్సన్ బాబు, గజ్జల వాసు, కావేటి ప్రసాద్లను లక్కవరానికి పిలిపించాడు. వీళ్లందరూ గతంలో పలు కేసుల్లో నిందితులు. లక్కవరం వచ్చిన వీళ్ల ముగ్గురికి శ్రీరామ్మూర్తి, బాజీలు పూర్తి సహాయ సహకారాలతో సెప్టెంబర్ 23 తెల్లవారుజామున వందనపు లక్ష్మీ కుమారి ఇంటికి తలుపులు పగలగొట్టి గాఢ నిద్రలో ఉన్న ముసలి దంపతులను లేపి కాళ్లు చేతులు కట్టేసి కర్రలతో దాడి చేసి 40 కాసుల బంగారు ఆభరణాలను 2 కిలోల వెండి వస్తువులను దోచుకువెళ్లిపోయారు. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో గ్రామం మొత్తం ఉలిక్కి పడింది. తెల్లవారుజామునే వందనపు లక్ష్మీ కుమారి లక్కవరం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి వచ్చారు పోలీసులు. సంఘటనపై జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ ఎప్పటికప్పుడు కేసు పురోగతిపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్రతో మాట్లాడుతూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాలు, సెల్ టవర్, వేలిముద్రలతో సహా అన్ని రకాల ఆధునిక టెక్నాలజీ పద్ధతులతో చివరికి సెప్టెంబర్ 25న నలుగురు నేరస్తులను పట్టుకున్నారు పోలీసు అధికారులు. ఏ3 నిందితుడు కావేటి ప్రసాద్ మాత్రం ఇంకా పరారీలో ఉండటంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి నిందితుల వివరాలను వెల్లడించారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ మధ్య జరిగిన ఒక డెకాయిటీని సక్సెస్ఫుల్ గా చాలా తక్కువ రోజుల వ్యవధిలో మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు, చింతలపూడి సిఐ గారు, వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఒక చక్కగా టీమ్గా పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేయడమే కాకుండా దాంట్లో 246 గ్రాముల బంగారు కూడా వాళ్ళకి రికవర్ చేయడం జరిగింది. ఈ ఘటనలో ఈ గ్యాంగ్ అంతా కూడా ప్లాన్డ్గా స్టువర్టుపురం నుంచి వచ్చిన దొంగలు వీళ్ళు. స్టువర్టుపురం నుంచి వచ్చి ఈ వృద్ధులు కొంచెం బాగా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నది గమనించి వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఈ డబ్బు కొట్టేయాలా, వాళ్ళ దగ్గర నుంచి ఎలా దోచుకోవాలి అన్నది ప్లాన్ చేసుకొని అక్కడ ఇల్లు అంతా అబ్జర్వ్ చేసుకోవడం, రెక్కీ చేసుకోవడము ఈ ముఠా చేసింది. దీంట్లో ముఖ్యంగా మనం పట్టుకున్న దాంట్లో ముగ్గురు, ఈ A1 అంగడి విల్సన్ అలియాస్ విల్సన్ బాబు అలియాస్ లడ్డు, ఇతని మీద కూడా ఒక 6 కేసులు ఉన్నాయి. ఇతను కూడా స్టువర్టుపురం ఇతను. తర్వాత గజ్జల వాసు, ఇతను కూడా 27 ఇయర్స్, ఇతనిది కూడా స్టువర్టుపురం బాపట్ల. ఇంకొక అతను కావేటి ప్రసాద్ చిన్న అలియాస్ రమేష్, ఈయన మీద కూడా ఒక 12 కేసులు ఉన్నాయి, వాడు ఇన్వాల్వ్ అయినాడు దీంట్లో. A4 దేవర శ్రీరామమూర్తి, వీడు మరీ విచిత్రం. వీడి 78 సంవత్సరాల వయసు వేసుకొని ఈ పాత పరిచయాలు, ఈ స్టువర్టుపురం దొంగలు పెట్టుకొని అంతకుముందు ఎక్స్కేడీ షీట్ అనమాట. మనం 78 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంకా ఈజీ మనీ కోసం ఈ దొంగలను ఐడెంటిఫై చేసుకొని ఈ దొంగలతో వేరే దొంగల చేత దొంగతనాలు చేయించడం అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. A5 షేక్ బాజీ, ఇతను కూడా ఈ గ్యాంగ్కి సహకరిస్తూ రెక్కీ చేయడము, అలాంటి పనులు చేయడము, ఈ డెకాయిటీలో పార్టిసిపేట్ చేశారు వీళ్ళు. దీని నుంచి ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఒక ముద్దాయి పరారీలో ఉన్నాడు, అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది.